మహబూబాబాద్ జిల్లా మాధాపురం, పర్వతగిరి, శనిగోపురం గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన ప్రతి గింజను కొనుగోలు చేసి కేంద్రాల్లో మద్దతు ధర కొనుగోలు చేస్తామని అన్నారు. దొడ్డు రకం వడ్లు సాగు చేసిన రైతులు ఆధారపడొద్దని ప్రభుత్వం ప్రతి క్వింటాకు 2,369 రూపాయలు కొనుగోలు చేస్తామని భరోసా కల్పించారు. తేమ శాతం 17% కంటే తక్కువగా ఉండేటట్లు చూసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే లారీల్లో మిల్లులకు ధాన్యాన్ని ఎగుమతి చేస్తామన్నారు. ఈ యొక్క ఐకేపీ సెంటర్ లాభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని సంక్షేమాల అదేంటో మైనస్ పట్టదు, మైనస్ పట్టదు. మాదాపురం గ్రామ పంచాయతీ ఈరోజు మన మహబూబాద్ నియోజకవర్గంలో మహబూబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి మాదాపురం, శనిగపురం, అదేవిధంగా పర్వతగిరి గ్రామాలలో ఈరోజు మన వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం ఈసారి మక్కల కొనుగోలుకు కొనడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈసారి మక్కలను సొసైటీల ద్వారా ప్రతి మండలంలో ఒక్కొక్క సెంటర్ను ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ఈసారి ప్రభుత్వం కొంటా ఉంది. కాకపోతే ఇప్పుడు బస్తా కొరతలు ఉండటంతో ఈ గన్ని బ్యాగులను రైతులనే కొనాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే రైతులు బస్తా కొంటారో కొన్న బస్తాలతోటి వాళ్ళు ఆన్లైన్ చేసుకొని ప్రతి బస్తాకు 15 రూపాయలు మన ప్రభుత్వమే వాళ్ళకు కేటాయించి తర్వాత ధాన్యాన్ని కాటా పెట్టించేసి ఆ వడ్లతో మక్కలతో పాటుగా బస్తా డబ్బులు కూడా వాళ్ళ రైతుల అకౌంట్లో పడుతుందని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నా. 17% కంటే ఎక్కువ మాయిశ్చర్ లేకుండా చూసుకోండి. 17% కంటే తక్కువ మాయిశ్చర్ ఉన్నటువంటి వడ్లను మీరు మార్కెట్ యార్డ్కి తీసుకురాగలిగితే అదే రోజు కాటాలు పెట్టి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తామని చెప్పేసి వారందరికీ సూచనలు కూడా ఇచ్చాము. అదేవిధంగా దొడ్డుడ్లకు కూడా 2,369 రూపాయలు ప్రతి కింటాకు మన ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. యాసంగికి రైతులు చాలామంది దొడ్డుడ్లు పండించారు. రైతులు అధైర్యపడకండి. మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర 2,369 రూపాయలతోటి ప్రతి గింజను మన ప్రభుత్వం కొంటది. అందుకే మరొక మారు మీరందరూ రైతు సోదరుల అధికారులకు మీరు బాసటగా ఉండండి. అధికారులు ఇబ్బంది పెట్టకండి. మీకు ఏది కావాలన్నా అధికారులు మీకు ఇక్కడ ఉంటారు 24 గంటలు. మీరు పండించిన ప్రతి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది.